హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిలేటెడ్ సమ్స్ డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ రూట్స్ అనేది ఇచ్చేసాడు. అంటే ఆల్ఫా ఈక్వల్స్ టు పీ మైనస్ క్యూ బై పీ ప్లస్ క్యూ. నెక్స్ట్ బీటా ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ ఇచ్చాడు. మనకి ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఈక్వేషన్ కనుక్కునే ముందు ఫస్ట్ ఏంటి, నేచర్ ఆఫ్ ద రూట్స్ తెలుసు. సమ్ ఇస్ ఆల్ఫా ప్లస్ బీటా, ప్రోడక్ట్ ఏంటిది ఆల్ఫా బీటా. ఫస్ట్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఎందుకు తర్వాత చెప్తాను నేను ఈక్వేషన్ అనేది ఇక్కడ ఇలా ఎందుకు కనుక్కుంటున్నామో. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా కదా. ఆల్ఫా వాల్యూ ఏంటి, పీ మైనస్ క్యూ బై పీ ప్లస్ క్యూ ప్లస్ ఆఫ్ మైనస్ పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ. ఇప్పుడు ప్లస్ అయితే కింద ఏం చేయాలి, మనం ఎల్సిఎం తీసుకోవాలి కదా. సో పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ ఇక్కడ ఏమవుతుంది, పీ మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏంటిది, మైనస్ కదా. సో మైనస్ సింబల్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. సో పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. ఇక్కడ ఆల్రెడీ మైనస్తో చేంజ్ అయిపోతుంది కదా. మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ pq క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ pq క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ వస్తుంది, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq ఫార్ములా. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ 4pq బై పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. ఇదేంటిది మనకి ఆల్ఫా ప్లస్ బీటా. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఆల్ఫా బీటా కనుక్కోవాలి. సో ఆల్ఫా బీటా ఏంటి, ఎక్స్ మైనస్ బీటా బై ఎక్స్ ప్లస్ బీటా పీ మైనస్ క్యూ బై పీ ప్లస్ క్యూ మైనస్ ఆఫ్ పీ ప్లస్ క్యూ బై పీ మైనస్ క్యూ. ఇది ఆల్ఫా వాల్యూ, ఇది బీటా వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటూ కదా, మనం ప్రోడక్ట్ చేస్తున్నాం కదా. ఇది క్యాన్సిల్ అయ్యి ఇది క్యాన్సిల్ అయ్యి సో ఆల్ఫా బీటా వాల్యూ అనేది -1. ఇప్పుడు మనకి అది ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూ వచ్చింది. సో మనకి రూట్స్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఒకటి ఉంది. అది ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, ఇక్కడ మనకి 4pq కదా. 4pq బై ఏంటి నెక్స్ట్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ -1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఎల్సిఎం తీసుకోవాలి పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ అన్నిటికీ. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 4pq ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టు 0. సో ఫైనలీ ద ఈక్వేషన్ ఏమవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్లో కనుక్కున్నాం కదా మనం, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ 4pq ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 1x తీసుకోవాలి ప్లస్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 4pqx మైనస్ పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది సొల్యూషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.